జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీ అబ్జర్వేషన్స్ అన్ని సబ్మిట్ చేశారు కదా ఇన్స్పెక్టర్. వాటిని బట్టే వైశాలి హంతకురాలని రుజువైంది కదా. అవి వైశాలియే భర్తని హత్య చేసిందని రుజువు చేసేవి. ఈ అమ్మాయే వైశాలి అని రుజువు చేసేవి కావు. అంటే తను వైశాలి కాదు వైదేహి అంటారా? నేనేమీ అనడం లేదు. అవునో కాదో చెప్పడానికి జడ్జి గారున్నారు. యువర్ ఆనర్, మా డ్యూటీలో భాగంగా రోజు ఎంతో మంది నేరస్తుల్ని చూస్తూ ఉంటాం. వారి ప్రవర్తనను దగ్గరుండి పరిశీలిస్తూ ఉంటాం. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే వాళ్ళు నేరస్తులో కాదో చెప్పగలం. ఈ వైశాలి లేదా వైదేహిని గత 3 రోజులుగా గమనిస్తూనే ఉన్నాం. ఆవిడలో నేరస్తుల ప్రవర్తనలేమీ లేవు. తప్పించుకునే అవకాశమున్నా కూడా తప్పించుకోలేదు. ఏంటి, ముద్దాయికి తప్పించుకునే అవకాశం ఇచ్చారా? ఆవిడని టెస్ట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చాం. కానీ మా జాగ్రత్తలో మేమున్నాం. ఆవిడకి తెలియకుండా తీసిన వీడియో ఒకసారి మీరు పరిశీలించండి జడ్జి గారు. ఏమ్మా, ఎవరి పేరు నచ్చేయమంటారు? దేవాంశ్ వైదేహి. దేవాంశ్ వైదేహి నామదేశ్య క్షేమస్థైర్య ఆరోగ్య ఫలసిద్ధిరస్తు. మహాదేవ్యై నమః, ఆదిదేవ్యై నమః, పరమపురుషాయై నమః, పరమాత్మికాయై నమః. ఓం చతుర్వేద పండితాంగ్రియాయై నమః. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం. అశ్వపూర్వామృతమత్యాం హస్తినాథ ప్రబోధినీం. తను నిజంగా భర్తను హత్య చేసిన వైశాలి అయ్యుంటే మేమిచ్చిన అవకాశం ఉపయోగించుకొని తప్పించుకునేది. అలాగే తన భర్త కుటుంబం బావుండాలని కోరుకోదు. ఎందుకంటే తను వైశాలి అయితే తన భర్త చనిపోయాడు కదా. చనిపోయిన భర్త బాగుండాలని, ఆ భర్తతో కలిసి ఉండాలని ఎవ్వరు కోరుకోరు. దేవుడు ముందు అలా కోరుకుంది కాబట్టి తను వైదేహి అయిపోతుందా? అబద్ధం చెప్పుండొచ్చు కదా. కోర్టులో అబద్ధం చెప్తారేమో గాని దేవుడి ముందెవరు అబద్ధం చెప్పరు. నిజంగా తప్పు చేసుంటే తప్పు చేశాను క్షమించండి అని కోరుకుంటుంది. జడ్జి గారు, ఇంకో వీడియో ఉంది, కొంచెం పరిశీలించండి. అది ఆ వీడియో ఇందాక ముద్దాయి వాళ్ళ అత్తగారితో మాట్లాడుతుండగా తీసింది. ఏం మాట్లాడుతున్నారో వినిపించదు. ఆవిడ బాడీ లాంగ్వేజ్ బట్టి చూస్తే కావలసిన మనిషిని దగ్గరకు తీసుకున్నట్టుందే కాని వద్దనుకున్న మనిషిని వదిలించుకున్నట్టు లేదు. ఆమె తన కోడలు కాకపోతే అంత అభిమానంగా ఎందుకు మాట్లాడుతుంది? వీటిని ఆధారంగా చేసుకొని
ఈ అమ్మాయి వైదేహి అని చెప్పడం లేదు, కానీ నా అనుభవం ప్రకారం తప్పు చేయలేదని మాత్రం అర్థమవుతోంది. ఈ విషయాలు పరిగణలోకి తీసుకొని తీర్పు చెప్పవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. The court is adjourned for lunch. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.